కూకట్పల్లిలో ఓ స్పా సెంటర్పై పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు. 15 మంది మహిళలు, 18 మంది విటులు, స్పా నిర్వాహకులు ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 42 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈవినింగ్ రోజు హాస్నా విజువల్ పోలీసింగ్ లో భాగంగా హాస్నా వెల్నెస్ స్పాని రైడ్ చేయడం జరిగింది. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో భాగంగానే నిన్న ఆ స్పాని రైడ్ చేసి అందులో ఒక 18 మెంబర్స్ ని కస్టమర్స్ ని 15 మెంబర్స్ ని ఉమెన్ థెరపిస్ట్లని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అందులో వీళ్ళు ఏదైతే స్పా ఉందో వాళ్ళు కరెక్ట్ రూల్స్ పాటిస్తలే అదే భాగంగా మేము రైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ స్పా రన్ చేయాలంటే వీళ్ళు క్రాస్ మసాజ్ ఉండకూడదు. క్రాస్ మసాజ్ చేసేటప్పుడు ఇంకో మెన్ను కూడా ఉండాలా. ఖచ్చితంగా ఆ రూల్ పాటిస్తలేరు. అదేకాక ఓపెన్ డోర్స్ ఉండాలా. ఓపెన్ డోర్స్ లేకుండా క్లోజ్ డోర్స్ తోటి చేసి లేకపోతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అని ఉండాలా. అది కూడా లేదు. థెరపిస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలా. అవి కూడా కొందరికి లేవు. ఇవన్నీ రూల్స్ వైలేషన్ బ్రేక్ చేస్తున్నారు. అబ్సినిటీ కూడా ఉండకూడదు. ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఈ స్పాని రైడ్ చేసి దాంట్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయనుంది. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాము. ఇదే విధంగా కేపీహెచ్బి పరిధిలో ఏ అయితే స్పా సెంటర్స్ రన్ అవుతున్నాయో వాళ్ళు హైకోర్టు ఏదైతే డైరెక్షన్స్ దాంట్లో వాళ్ళ రూల్స్ పాటించుకుంటా రన్ చేయాలి తప్పించి కానీ అసాంఘిక కార్యకలాపాలు ఆ రూల్స్ పాటించకుండా చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. 13th ఈవినింగ్ రోజు హాస్నా విజువల్ పోలీసింగ్ లో భాగంగా హాస్నా వెల్నెస్